మనం యూట్యూబ్లో చాలాసార్లు చూస్తున్నాం కదా, మనం ప్రయాణం షేర్ చేయాలంటే పెద్ద పెద్ద కెమెరాలు కొనాల్సిన పని లేదు, ఫోన్తో కూడా షూట్ చేయొచ్చంట, మొబైల్తో షూట్ చేసి కూడా మన ప్రయాణం షేర్ చేసుకోవచ్చంట అని చెప్పి మా బాస్ని అడిగాము. మేము బాస్ నాకు ఒక $400 ఇవ్వండి, నెల 5,000 కట్ చేసుకోండి అంటే ఆయన ఇచ్చేసారు. అంటే వెళ్ళి మే 22వ తారీఖు శాంసంగ్ గెలాక్సీ A71 కొనుక్కొచ్చాము. 30,000. నా జీవితంలోనే మొదటిసారి 30,000 ఒక విలువైన వస్తువుని చూడటం, పట్టుకోవటం కూడా. వెళ్ళి తీసుకొచ్చి ఆ 30,000 ఫోన్తో ఇక ప్రయాణం స్టార్ట్ చేశాను మ్యామ్. మే 23వ తారీఖు 2020 umatelugu@gmail.com అని క్రియేట్ చేసే అకౌంట్. ఇక ఆ అకౌంట్లో మే 24న ఫస్ట్ ఒక వీడియో చేశాను మ్యామ్. ఏ వీడియో చేయాలో నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, బట్ చెయ్యాలని ఆశ తాపత్రయం ఉంది, కానీ వీడియో ఎడిటింగ్ రాదు, వీడియో అప్లోడ్ చేయడం రాదు, బట్ అన్నీ నేర్చుకున్నాను ప్రతిరోజు. ఒక కూరగాయ, ఒక ఆఫ్రికన్ మన భారతదేశ కూరగాయలు పండిస్తున్నాడు మేము అక్కడ. ఎందుకంటే అక్కడ మన వెజిటబుల్స్ దొరకడం చాలా కష్టం. మన ఇండియన్సే అక్కడికి వచ్చిన వారు లోకల్స్కి నేర్పించి వాళ్ళకి వ్యవసాయం తెలియజేసి చాలా బాగుంది. అది మంచి టాపిక్ అనిపించింది. అట్లా వ్యవసాయం గురించి ఆ వీడియో ఫస్ట్ వీడియో పెట్టాము. నేను ఫస్ట్ వీడియో మీరు చూస్తే భయపడతారు. ఎందుకు చెప్పంటారా, 10 minutes లాస్ట్ 10 minutes కంటెంట్ ఉంది, ఫస్ట్ 10 minutes రోడ్డే మ్యామ్. ఈ రోడ్ వెళ్తానే ఉంది, మాట్లాడలా, చేయలా. ఈవినింగ్ వచ్చి ఫ్రెండ్స్ షేర్ చేస్తే తిట్టారు, అరే నీకు మెంటల్ 10 minutes వీడియో రోడ్డు పెడతారా, నువ్వు మాట్లాడావంటే మాట్లాడలేవు, అట్లానా రోడ్డు పెట్టకూడదా మనం అన్ని నిమిషాలు, 5 seconds 10 seconds పెట్టాలా అని చెప్పి సెకండ్ వీడియో నుండి 5 seconds పెట్టాం మ్యామ్ రోడ్ని. అట్లా గుడ్. మే 23rd నుండి మ్యామ్ జూలై 1st వరకు నెల 7 రోజులు నాకు కేవలం 800 సబ్స్క్రైబర్లు ఉన్నారు మ్యామ్. 15 వీడియోలు పెట్టాను. ఒక్కొక్క వీడియో 2,000 వ్యూస్ 3,000 వ్యూస్ వెళ్ళింది. ఏం జరిగిందో ఏంటో తెలియదు మ్యామ్. జూన్ 1 నుండి జూన్ 7 లోపు 1,00,000 సబ్స్క్రైబర్లు 1,000,000 వ్యూస్ వచ్చినాయి మ్యామ్. యూట్యూబ్ రికమెండ్ చేసిందంట ఆ కంటెంట్ని నాది. నా 15 వీడియోల్లో ఒక స్ట్రీట్ ఫుడ్ వీడియో చేశాను మ్యామ్. 7 minutes వీడియోలో 10 items పైన చూపించాను. ఆ వీడియో చూసిన వారు ఎవరు అసలు తెలుగు అబ్బాయి ఫస్ట్ టైం చూస్తున్నాం అసలు ఆఫ్రికాలో తెలుగు వీడియో అని విని మిగతా 14 వీడియోలు చూశారు. మిగతా 14 ట్రైబ్స్ గురించి తెలియజేశాను. అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది, కరెంట్ ఉండదు, గ్యాస్ ఉండదు, ఫోన్ అంటే ఏంటో తెలీదు అని చెప్పి, స్కూల్ అంటే ఏంటో తెలీదు, ఇలాంటివి తెలియజేస్తే అట్లా నా లైఫే మొత్తం